హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ వ్లాగ్స్. యాక్చువల్లీ ఈ వీడియో అయితే మేము సిద్దిపేట దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాం. అప్పటి వీడియో మేమైతే ఈ ఫంక్షన్కి మా అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ దాంతోపాటు సిద్దిపేటలో చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనడంతో ఈ ఫంక్షన్ అయిపోగానే మేము అక్కడికి కూడా వెళ్ళి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా బాగా చూసామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా పిల్లలు అనుకోండి, చెప్పనే అక్కర్లేదు, అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ నేనైతే ఇక్కడ చూడండి ఇంట్రో వీడియో లాగా తీశాను. అండ్ చాలా రీల్స్ కూడా చేసామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫంక్షన్ అంటే చాలండి, మనం ఫుల్గా రెడీ అయిపోదాం, ఏం బట్టలు వేసుకుంటాము అని చెప్పేసి ముందు రోజు నుండే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అలాగా ఏం వేసుకుందాం, దానికి మ్యాచింగ్ ఉందా లేదా అని చెప్పి అన్నీ చూసుకొని ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది వేసుకున్నది బాగుందా లేదా అని మళ్ళీ 10 సార్లు చూసుకొని ఈ లోపల ఇంట్లో వాళ్ళు రెడీ అయ్యారా టైం అయిపోతుంది అని చెప్పి 10 సార్లు తిట్టించుకొని అప్పుడు కానీ మనం ఆ ఫంక్షన్కి రెడీ అవ్వం అనమాట. అండ్ ఇక్కడైతే చూడండి, అస్సలు పనిలేదు రండి 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 రండి. ఫుల్గా కలిసి ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. అందరం కూడా ఒకటే మీరు కూడా నడవండి. టీడీపీ అందరూ 1 or 2 years డిఫరెన్స్తో కూడా అదే వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు మంచిగా. ఇప్పుడు మేము వెళ్ళింది ఒక చిన్న పాప, రండి రండి. వాళ్ళు కాకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు రండి రండి. దగ్గరే కదా అందరం కలిసి మీరు కూడా నడవండి. టీడీపీ సో అయితే లంచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పాపను బ్లెస్సింగ్ చేయడానికి స్టేజ్ మీదకి అయితే వచ్చేసాం ఒక్కొక్కరము. చూడండి బుజ్జి పాప ఎంత బాగుందో క్యూట్గా. అండ్ పాపం ఆ లైటింగ్స్కి జనాలను చూసి ఫుల్గా ఏడ్ చేసింది. గుడ్డది కదా, తెలియదు కదా, సో ఫుల్గా అప్పుడు ఏడుస్తూ ఓదార్చడం, ఫోటోలు దిగడం కొంచెం బ్లాక్ అయ్యింది. ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా తర్వాత పర్సనల్ ఫొటోస్ అని చెప్పేసి మళ్ళీ మేము విడివిడిగా ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా అపార్ట్మెంట్ అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఒక ఫోటో అలాగా ఒక ఫోటో కూడా దిగేసాము. చెప్పు ఇప్పుడు చెప్పు దివ్య అంటే నువ్వే లేక బాటిల్ తీసుకున్న హారిక. సరే పదో ఇంకో బాటిల్ తీసుకున్న హారిక. బాటిల్ కింద పెట్టు బాటిల్ చెప్పావా మనోజన్న థింకింగ్లో దేని గురించి? సంతోష్ తినేవాడు కావాలి. వెనకున్నాయి వాష్రూమ్స్, నేను వెళ్ళొచ్చాను.
నువ్వు ఇందాక నుండి నేను వెళ్తా. అదిగో రే, అదేంటి హారిక అటు చూడు అదిగో అదిగో చూసావా? ఏమండి ఆ రిజర్వాయర్ పైకి ఎక్కుతామా మనం? వైట్ హార్సా? నా కెమెరా కనిపించలేదా? కనిపించింది, వీడియోలోకి వచ్చిందా రాలేదా అనేది నా ఆవిడ ప్రెజెంట్ ఎలా అయిపోయిందంటే చూసి ఎంజాయ్ చేయడం కాదు, అన్ని రమన్ ఉన్నాడు కదా, రమన్కి ఇచ్చేసి. రమ్మని ఏదో ఒకటి తీయు రమ్మ. రాజా కుశల్ కాల్ చేయండి. ఎక్కడ ఎవరెవరు ఎక్కుతున్నారు మరి? అండ్ అక్కడ ఫంక్షన్లో ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా మేము ఫస్ట్ దగ్గరలో ఉన్న రంగనాయక డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ రోడ్డు ఇలా పైకి గెస్ట్ హౌస్ కూడా ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా వాటర్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి మనం దగ్గరగా వెళ్ళడానికి ఏమీ మాట అయితే లేదు. రైట్ సైడ్కి అయితే ఈ మామూలు చూడండి, పైన నుండి చూస్తున్నారు. ఇంకా రైట్ సైడ్కి అయితే స్టెప్స్ లాగా ఉన్నాయి, దాని దగ్గరికి వెళ్ళడానికి వాటర్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా వ్యూ అంతా మీరే చూడండి. ఏం కావాలన్నా మీ ఆయన కొనిపెడతాడు. కాదు ఇంకా అల్లు చూడలేదు అప్పుడు అలా ఆవిడ ఎక్కింది. ఏం కావాలన్నా మీ ఆయన కొనిపెడతాడు. కాదు ఇంకా అల్లు చూడలేదు అప్పుడు అలా ఆవిడ ఎక్కింది. ఏం కావాలన్నా మీ ఆయన కొనిపెడతాడు. కాదు ఇంకా అల్లు చూడలేదు అప్పుడు అలా ఆవిడ ఎక్కింది. ఆహా కారు మీద ఫోటో సార్ ఫోటో రావాలి. సూట్ వేసుకుంటాడు నాకు వచ్చింది. ఆ రాళ్ళ మీద కూడా ఫోటో తీయచ్చు, బాగుంటుంది. ఆ రాళ్ళ మీద కూడా ఫోటో తీయచ్చు, బాగుంటుంది. అందరూ ఇటు తిరగండి, నువ్వు నా ప్లేస్ని ఆక్రమిస్తున్నావు. కానీ కానీ పుష్ ఇటు సుశాల్ సుశాల్ ఇక్కడ బాగా వస్తుంది ఫోకస్. ఇప్పుడు నేను ఇటు ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరగండి. కుషుల్ చేయి పట్టుకో. అమ్మా దిక్కకూడదమ్మా, ఇక్కడ వరకే. ఏ ఏంటి వేవ్స్ వస్తున్నాయి గాలికి? అమ్మ మునక్కూడదమ్మా.
మీరు అసలు ఇక్కడ ఉండకూడదు. ఆగు ఆగు ఆగు. ఇటు తిరుగు. నువ్వు అటు తిరుగు, ఇటు తిరుగు. అందరూ ఇటు తిరగండి. నువ్వు నా ప్లేస్ ఆక్రమిస్తున్నావు. కానీ కానీ కుషు ఇటు కుషల్ కుషల్ ఇక్కడ బాగా వస్తుంది ఫోకస్. ఇప్పుడు నేను ఇటు ఇటు తిరిగి ఇటు తిరుగు, ఇటు తిరగండి. కుషుల్ చేయి పట్టుకో. అమ్మా దిగకూడదమ్మా ఇక్కడ వరకే. ములుగుతాడంట. అక్కడ షార్క్స్ ఉన్నాయి, ఇక్కడ షార్క్స్ లేవు. ఏంటి వేవ్స్ వస్తున్నాయి తిరుగుతారా లేకపోతే అలాగే ఉంటారా? గాలికి. అమ్మ మునుగుతా. అమ్మ మునక్కూడదమ్మా. నువ్వెందుకు మునగచ్చున్నావు? మీరు అసలు ఇక్కడ ఉండకూడదు. ఆగు ఆగు ఆగు. అది ఉంటుంది, అది ఫుల్ ఎక్సైట్మెంట్ అది. ఇటు తిరుగు. ఇంకో లోకం లేది నేను మాయలో రేయ్, నీ బస్ స్పీడ్ కనబడుతుంది పక్కనే. ఇక్కడ వేసుకోమ్మా. అమ్మా కన్నా. అది ఉంటుంది, అది ఫుల్ ఎక్సైట్మెంట్ అది. ఇటు తిరుగు. ఇంకో లోకం లేది నేను మాయలో రేయ్, నీ బస్ స్పీడ్ కనబడుతుంది పక్కనే. ఇక్కడ వేసుకోమ్మా. అమ్మా కన్నా. అమ్యార్ అయ్యో ఫోటో కాదు వీడియో. ఫోటో కళ్ళంబడ ఏం కనిపించట్లే. టవల్ రాలేదు. ఇప్పుడు టీ షర్ట్ తడిపావు అనుకో, ఇందాకే చూపి ఒకసారి పడేసే. చూపి ఒకసారి పడేసే. కుషిల్ ఇప్పుడు అండ్ ఇదైతే నెక్స్ట్ ప్లేస్ అనమాట. ఇది సిద్దిపేట పార్క్ అని చెప్పి మేము ఏదైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళామో అక్కడ నుండి దగ్గరలోనే ఉంది. ఇదైతే చాలా పెద్ద ప్లేసు అండ్ ఎంట్రన్స్ కూడా చాలా తక్కువ రేట్ అనమాట. పర్ పర్సన్కి 20 రూపీస్. చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అట్లాగా వెళ్తే స్టార్ట్ అయితే 3కి అట్లా స్టార్ట్ అయితే మనకి నైట్ టైం సరిపోదన్నమాట. అంత పెద్ద పార్క్. చాలా అసలు లోపలంతా కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నైట్ అయ్యే కొద్దీ ఆ లైటింగ్స్ అనేది చాలా సూపర్గా ఉంది. చూసారా, అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సూపర్గా ఉంది. హ్యాంగ్ అవుతూ ఉంది.
అక్కడ చిన్న పెద్ద రోప్ ఉంది. ఆ రోప్కి హ్యాంగ్ అయి ఉందన్నమాట ఇది. సో అందుకని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. అండ్ దాని చుట్టూ కూడా మనకి పార్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ పెద్ద బెలూన్ లాగా ఉంది కదా, దీనిలో నేను ఎక్కుతా అన్నారు, నన్ను ఎలవ్ చేయనన్నారు అనమాట. అందుకని నేను ఆగిపోయాను. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాం టికెట్ తీసుకొని. ఇంక ఈ పార్క్లోనే మాకు 1.5-2 గంటలు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి పట్టేసింది అనమాట. అసలు భలే ఉంది, ప్రతి ప్లేస్ కూడా ఫోటోజెనిక్గా ఉందన్నమాట. సూపర్గా ఫొటోస్ అన్నీ తీసుకుంటా నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా పిల్లల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు, ఇంకా మా ఊహలో లేరు. మేము ఇక్కడ ఉంటే వాళ్ళు కిలోమీటర్ అవతలకి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు. సూపర్గా ఉంది. అండ్ లోపల కూడా వాటర్ అంతా కూడా ఉంది. అండ్ ఆడుకోవడానికి అక్కడ ప్లే ఏరియాలో కూడా ఉంది అనమాట. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అలా ప్రశాంతంగా కూర్చొని చాలా బాగుంది. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. ప్లేస్ బాగుందని మెడిటేషన్ చేస్తున్నా రమ. సింబల్ చూడలే యో మెడిటేషన్. నువ్వు ఎక్కుతావా? నేను వీడియో పెడతాను. అరే నేను అందులో ఉన్నా చూడండి, ఈ ఛానల్లో నేను ఉన్నాను అని చెప్పి చూపించు, సబ్స్క్రైబ్ చేపించు. లేదు మా అన్నకు మాట ఇచ్చా, పెళ్లి ఫోటో తప్ప వేరే ఫోటోలు దిగను. థ్యాంక్స్ అంటే ఏదో ఆపేసినట్టు నిన్ను. వెన్నీ రావాలి. రావాలి. దివ్య ఆంటీ ఉన్నారు, దాక్కుంటారు. అలా కాదు, అటు తిరుగు ఇలా. ఏ రండి ఇలా. ఇప్పుడు వెళ్ళు. అంగో దివ్య ఆంటీ ఉన్నారు. ఏం కాదు. తప్పుకోలే, బాగుంది. తప్పుకోలే కదా, ఒకళ్ళని మొత్తం ఎక్కమని తీయచ్చు కదా. ఏంటిది మొత్తం? ఒకళ్ళని ఎవరో వీళ్ళు నలుగురు ఒకళ్ళని ఇలా ఎక్కి అదంతా గబగబా తీసేసి నేను కూడా ఎక్కుదామని. ఇదే బాలుగారు, ఇదేంటిది భలే ఉంది. ఏంటిది అది? లోపల కూర్చొని ఊకేదా? అన్నారు కదా వీడియో స్టార్ట్. హాయ్ దివ్య, ఏం చేస్తున్నావు? హౌ ఇస్ ద ఫీలింగ్?
పట్టుకోవాలి. ఇంక మేము తిరిగి వచ్చే టైంకి లైట్స్ అయితే ఆన్ చేసేసారు. చూడండి ఒక్కొక్క లైట్స్లో చాలా బాగుందన్నమాట. సూపర్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. టికెట్స్ అన్న 10 రూపాయలు. కూల్ డ్రింక్ అమ్మా అమ్మా పైన ఫ్లాట్ కలర్స్ అక్కడ తేనె తిట్టు కూడా ఉంది. ఇంకా తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కడానికైతే వచ్చేసాము. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఆ ఫీల్ అనేది. అండ్ తర్వాత లేజర్ షో స్టార్ట్ చేశారనమాట. అది మాత్రం చాలా బాగుంది. ఒక 3-4 మినిట్స్ అట్లా పెట్టారు లేజర్ షో. చాలా బాగుంది. తప్పకుండా చూడాల్సిన వ్యూ అనమాట ఇది. ఆడు అన్నది కానీ కోపం వచ్చింది. మరి నన్ను ఎవడు తీసుకోమన్నాడంటే లైట్ అన్నది. అక్కడ ఏంటి మా మళ్ళీ లోపలికి వెళ్ళాలని ఇంకో టికెట్ అనుకుంటాడా? అవునా? ఇక్కడ చాలే. కుషిల్ ఎటు చూడు. కుషిల్ ట్రైనింగ్లో బ్యాచ్లో ఇప్పుడే బయటికి ఇంకా బీటెక్ అయిపోయి వచ్చిన వాళ్ళు మరి ఎవరో తెలియదు అని అందరూ జీరో నాలెడ్జ్ అనేటట్లున్నారు. మొత్తం అంతా బేసిక్ మీద నేర్పించుకుంటారు.
లైట్స్ పార్క్, డైనోసార్ పార్క్ అని చాలా ఉన్నాయి. అన్నీ కూడా బాగా చూసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియోలోనే మేము విజిట్ చేసిన ప్లేస్, ఆ మ్యారేజ్ అయిన తర్వాత మేము ఫస్ట్ టైం బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే గోవాకి వెళ్ళాము. అది కూడా రీసెంట్గా వెళ్ళాము అనమాట. సో ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. సో తప్పకుండా మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ వచ్చేసింది చూసేయండి. बरसों बीत गए, अब साथ नहीं होता, फिर ऐसा क्यों लगता है? बरसों बीत गए, अब साथ नहीं होता, फिर ऐसा क्यों लगता है? అర్జెంట్ అర్జెంట్
అర్జెంట్ అమ్మా అర్జెంట్ అనగనగంటే ఒక బిగ్ ఫారెస్ట్ ఉందంట. ఆ ఫారెస్ట్ లో ఒక పెద్ద కింగ్ ఉంటాడంట. ఆ కింగ్ దగ్గర 10 కౌస్ ఉంటాయంట. అయిపోయిందా? అయిపోయిందా? దివ్య రండి రండి.
అయిపోయిందా? దివ్య రండి రండి. జారు దా. థ్యాంక్స్ అంటే ఏదో ఆపేసినట్టు నిన్ను. మిన్ని రావాలి రావాలి. రా రా రావాలి. ఏమవ్వదు. ఇల్లు అదిగో దివ్య ఆంటీ ఉన్నారు, దా అట్టుకుంటారు. అలా కాదు, అటు తిరుగు అటు తిరుగు. ఇలా ఏ రండి. ఇలా ఇప్పుడు వెళ్ళు. అంగో దివ్య ఆంటీ ఉన్నారు. ఏం కాదు. తప్పుకోలే బాగుంది. తప్పుకోలే తీయచ్చు కదా, ఒకళ్ళని మొత్తం ఎక్కమని తీయచ్చు కదా. ఏంటిది మొత్తం? ఒకళ్ళని ఎవరో వీళ్ళు నలుగురు ఒకళ్ళని ఇలా ఎక్కి అదంతా తీయ. గబగబా తీసేసి నేను కూడా ఎక్కుదామని. ఇదే బాలు గారు, ఇదేంటిది భలే ఉంది. ఏంటిది అది? లోపల కూర్చొని ఊకేదా? అన్నారు కదా వీడియో తీ. స్టార్ట్. హాయ్ దివ్య, ఏం చేస్తున్నావు? హౌ ఇస్ ద ఫీలింగ్? ప్లేస్ బాగుందని మెడిటేషన్ చేస్తున్నా రమణ. సింబల్ చూడలే. యోయో మెడిటేషన్. నువ్వు ఎక్కుతావా? నేను వీడియో పెడతాను. అరే నేను అందులో ఉన్నా చూడండి, ఈ ఛానల్లో నేను ఉన్నాను అని చెప్పి
సబ్స్క్రైబ్ చేపించు. లేదు మా అన్నకు మాట ఇచ్చా, పెళ్లి ఫోటో తప్ప వేరే ఫోటోలు దిగనని. అది పెళ్ళికి ఇచ్చేసి ఫస్ట్ మనం పడే. ఇదిగో డస్ట్బిన్ ఉందిగా. కుషల్ చూడు. రాళ్ళ మీద కూడా ఫోటో తీయచ్చు, బాగుంటుంది. అలా నిల్చోరా. ఆహా, కార్ మీద ఫోటో. సార్ ఫోటో రావాలి. సూట్ వేసుకుంటాడు. ఏం కావాలన్నా మీ ఆయన కొనిపెడతాడు అంది. కాదు, ఇంకా అల్లు లేదు చూడలేదు. అప్పుడు అలా ఆవిడ ఎక్కిద్ది. చూసాం ఆవిడ ఇక్కడ నుంచి అంటే పైకి ఎక్కుద్దంట. క్రియేటివిటీ ఏం క్రియేటివిటీ? ఇందా కారు పైకి ఎక్కితే నీకు అంత ప్రాబ్లం అని అడుగుతుంది. ఉన్నట్టు చూపించాలి. ఇదిగో ఫ్రంట్ రండి. అదిగో రే, అదేంటి హారిక, అటు చూడు అటు చూడు. అదిగో అదిగో చూసావా? కార్ లేదు ఎట్లేదు. ఏమండి ఆ రిజర్వాయర్ పైకి ఎక్కుతామా మనం? అవును. వైట్ హార్సా? నా కెమెరా పైన బైక్స్ కనిపించలేదా? కనిపించింది. వీడియోలోకి వచ్చిందా రాలేదా అనేది నా. మా ఆవిడ ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే చూసి ఎంజాయ్ చేయడం కాదు, అన్ని రమన్ ఉన్నాడు కదా, రమన్కి ఇచ్చేసి. రమ్మని ఏదో ఒకటి తీయు. రమ్మ రాజా కుశల్ కాల్ చేయండి. ఎక్కడ ఎవరెవరు ఎక్కుతున్నారు మరి?
వెనకున్నాయి వాష్రూమ్స్, నేను వెళ్ళొచ్చాను. నువ్వు ఇందాక నుండి నేను వెళ్తాను. హలో! మేమైతే ఇక్కడ గోవాకి స్టార్ట్ అయిపోయాము. ఇంటర్‌సిటీ బస్ అనమాట మేమెక్కింది. ఫస్ట్ అయితే ఒక వ్యాన్‌లో మమ్మల్ని పటాన్ చెరువు దాకా తీసుకొచ్చారు. అక్కడి నుండి ఇక్కడ ఈ స్లీపర్ బస్ అయితే వచ్చింది. ఇంటర్‌సిటీ బస్సు అయితే చాలా బావుంది చెప్పాలంటే. అండ్ ఎందుకలా అన్నానంటే వచ్చేటప్పుడు ఒక బస్ ఎక్కాం. అస్సలు బాలేదనమాట. ఈ బస్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ లోపల వాష్‌రూమ్ గూడా ఉంది అర్జెంట్ అయితే. కాకపోతే దాన్ని వాడకపోవడమే బెస్ట్. అంటే బాగోలేదని కాదు. ఆ బస్సు ఊగుళ్ళకి కింద ఎక్కడ పడతామా అని భయమే ఎక్కువైపోయిందనమాట. సో, మేమైతే బస్‌కెళ్ళాము. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకోని జర్నీ అనమాట ఇది. అందుకనే మేము బస్‌కెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? బస్సు ఎక్కిన తర్వాత అంతా బానే ఉంది. మార్నింగ్ ఒక 7కి అట్లాగా ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వంగానే ఇంకా కడుపులో తిప్పడం మొదలైందనమాట. సో, నిమ్మకాయ గూడా నేను సేఫ్ సైడ్‌కి తెచ్చుకున్నాను. కానీ చాలామంది పాపం వామిటింగ్స్ అయితే చేసేసుకున్నారు. నిద్ర లెగిసేసరికి గోవా దగ్గరకొచ్చేసాము. సో, ఈ వీడియో అయితే తీశాను బస్సులో ఉండి. అప్పటికి ఇంక తిప్పుతూనే ఉంది. చాలామంది వామిటింగ్స్ చేసుకున్నారు. మధ్యలో ఎక్కడ ఆపడానికి కూడా లేదనమాట. అండ్ 10కి అట్లాగా టిఫిన్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కయితే ఆపారు. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ 2 3 అవర్స్ పట్టిద్ది. సో, ఆ 3 అవర్స్ అయిపోయేదాకా కూడా ఎక్కడా కూడా సైడ్‌కి ఆపడానికి కూడా ప్లేస్ ఉండదు. పోయే వెహికల్స్ అన్నీ కూడా అటువైపు నుండే వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇది హ్మ్. ఇక గోవాలోకొచ్చేసిన తర్వాత మేము రూమ్ తీసుకున్నామా, ఆ రూమ్ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉందనమాట. సో, ఆ స్విమ్మింగ్ పూల్‌లో ఫస్ట్ ఎళ్ళంగానే ఇంక అసలు లగేజ్ పెట్టేసి మేమైతే కాలు పెట్టేసుకొని దిగలేదు అప్పటికింకా. డ్రెస్ మార్చుకున్నాక దిగుదాంలే అని చెప్పేసి. సో, కాలు పట్టేసుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేసేసామనమాట. ఇంకా తర్వాత పిల్లలైతే ఇంకా గోవా బీచ్ కన్నా నిజంగా చెప్పాలంటే ఈ స్విమ్మింగ్ పూలే ఎక్కువ ఇష్టపడ్డారు. ఎక్కువ టైం మేము ఈ స్విమ్మింగ్ పూల్‌లోనే స్పెండ్ చేశామనమాట. చూడండి ఇంక మా వాడికి ఒక ఫ్రెండ్ అయితే అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్‌తో కలిసి ఎళ్ళాము. అందులో ఇంక వాడి సైజు ఫ్రెండ్ అయితే ఒకడు దొరికాడు. ఇది చూడండి నైట్ టైమ్ అనమాట. నైట్ 6 దాటిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఎవ్వరు దిగకూడదు. అండ్ ఇదొచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట. చాలా బావుంది. మేము డబుల్ బెడ్‌రూమ్ విత్ కిచెన్ తీసుకున్నాము. సో, చాలా నీట్‌గా అండ్ అకామిడేషన్ అంతా కూడా చాలా బావుంది విత్ రీజనబుల్ ప్రైస్.
స్విమ్మింగ్ పూల్ చూడండి, మేమైతే ఫుల్గా ఆడుకున్నది ఈ స్విమ్మింగ్ పూల్లో నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫుల్గా క్రౌడ్, ఇక్కడైతే చక్కగా హ్యాపీగా ఉన్నాము. అండ్ బీచ్లో కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ బీచ్కి మేము నైట్ టైం వెళ్ళి ఆ ప్రెసెంట్గా ఆ బ్రీజెస్ అనేది మేము ఎంజాయ్ చేసాము అన్నమాట. సో ఇవన్నీ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాకపోతే ఈ సన్ రైజ్ కి సన్సెట్ హాయ్ చెప్పండి. మళ్ళీ వెనక్కి రావాలి, లేకపోతే మనిషి స్ట్రైట్గా పని इस स्पोर्ट की खासियत क्या है? हम दोनों सबसे पहले फोन कर लो. ఏందబ్బా అన్నీ కాకలేదు. అక్కనే లేనా
ఇదే పెట్టిందాం ఇంకా వాటర్ సీజన్ కారణం ನಮ್ಮ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ ಫೋಟೋ